హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 21వ తారీఖు బుధవారం. మొత్తం మీద ఈరోజు మార్కెట్స్ గ్రీన్లో అయితే క్లోజ్ అయ్యాయి. స్టిల్ ఏంటంటే కొద్దిగా వీక్నెస్ అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అది ఎలా ఉందనేది చూద్దాం. బిఫోర్ ద సెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే కన్స్ట్రక్షన్, ఫార్మాలో స్ట్రెంత్ అనేది కనపడింది. ఎందుకంటే 1% పైన పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. బట్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఈ మధ్యకాలంలో చాలా రోజుల నుంచి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అనేది ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది అప్పుడప్పుడు. సో దీన్ని మనం కొద్దిగా జాగ్రత్తగా గమనించాలి. ఎనీహౌ ఈరోజు అయితే మొత్తం మీద అడ్వాన్స్ డిక్లైన్ అనేది మనం పరిశీలన చేసినట్లయితే అడ్వాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బట్ ఈరోజు మనం టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేసుకున్న ఒక పుట్ ఆప్షన్ బై చేయొచ్చు అని చెప్పేసి. సో మనం ఇచ్చిన దగ్గర నుంచి కూడా 100 పాయింట్స్ పైన పుట్ ఆప్షన్ అనేది రైజ్ అయింది. దానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్ డౌన్ జరిగింది. దాని తర్వాత ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ అండ్ ప్రైస్ అడ్వాన్స్ డిక్లైన్ రేషియోస్ కానీ ఇవన్నీ కూడా బైరిష్ సెంటిమెంట్కి సపోర్ట్ అయితే చేశాయి. బట్ ఈరోజు కొద్దిగా ఇక్కడ మళ్ళీ ఏంటంటే చిన్నగా బయర్స్ అనేవాళ్ళు రావడం, స్టాక్స్ ఏవైతే పడిపోతూ ఉన్నాయో వాటిలో మళ్ళీ రెస్క్యూ చేయడం అనేది జరిగింది. ఎండ్ ఆఫ్ ద డే పెరుగుతున్న స్టాక్స్ ఏమో 350, డిక్లైన్ ఏమో 150 అయితే కనిపిస్తున్నాయి. స్టిల్ ఇది కొద్దిగా బులిష్గానే ఉంది. ఎకనామిక్ క్యాలెండర్ రేపటి రోజున మనం హెచ్ఎస్బీసీ వాళ్ళు కాంపోజిట్ పిఎంఐ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ సర్వీసెస్ సంబంధించిన పిఎంఐ డేటా రిలీజ్ చేస్తారు. ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ డేటా. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. రేపు ఉదయం మనకి 10:30 రావడం అనేది జరుగుతుంది. ఇక అయితే ఫ్రెండ్స్, ఇండివిజువల్ స్టాక్స్లో బిఎల్ షేర్స్ వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది. దీంట్లో మనం చూసుకున్నట్టయితే బ్రోకరేజ్ సంస్థలు కూడా చాలా ఆప్టిమిస్టిక్గా ఉన్నాయి, పాజిటివ్గా ఉన్నాయి. Q4లో మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళ రేటింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. బ్రోకరేజ్ సంస్థలు ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే నువామా ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ బై అనేది రేటింగ్ ఇచ్చింది. ప్రీవియస్గా అయితే 385 రూపాయలు ఉంది షేర్ ప్రైసు. ఈసారి 430 దాకా వెళ్తుందని చెప్పేసి టార్గెట్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు బై రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దీని యొక్క టార్గెట్ ప్రైస్ని కూడా ఇంక్రీజ్ చేశారు. 140 రూపాయల దాకా షేరు వెళుతుందని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. అట్ ద సేమ్ టైం జపాన్ బేస్డ్ నోమూరా ఏం చెప్తుందంటే బై రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి 363 దాకా వెళ్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ అయితే చేశారు. హిందాల్కో ఇండస్ట్రీస్ కూడా మంచి Q4 రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీని మీద కూడా రకరకాల బ్రోకరేజ్ సంస్థలు ఏంటంటే రేటింగ్ అనేది ఇచ్చాయి. మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళైతే బై రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ షేర్ ప్రైసు 790 దాకా వెళుతుందని చెప్పేసి ఓ ఎక్స్పెక్టేషన్ అయితే అప్ సైడ్ ఉన్నది. నెక్స్ట్ నువామా ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వచ్చేసరికి వీళ్ళు కూడా బై రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. టార్గెట్ ప్రైసు 776గా ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. యామ్కే గ్లోబల్ వాళ్ళు రెడ్యూస్ అనేది ఇచ్చారు. ప్రీవియస్గా సెల్ చేయమన్నారు, ఇప్పుడు రివైజ్ చేసి రెడ్యూస్ అనేది ట్యాగ్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రీవియస్ టార్గెట్ ఏమో 600 అన్నారు, ఇప్పుడు 650 దాకా ఇవ్వడం అనేది జరిగింది. ఒక రకంగా యామ్కే గ్లోబల్ వాళ్ళు అప్గ్రేడ్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. డిక్సన్ టెక్నాలజీస్ ఈ షేర్స్ వచ్చేసరికి 7% దాకా పడిపోయినాయి. ఈవెన్ దో కంపెనీ అనేది సూపర్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసినప్పుడు కూడా రిజల్ట్స్ ఏంటంటే హయ్యర్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది, అంటే ఓవర్ ప్రైస్ అంటాం కదా అలాగా. సో ప్రస్తుతానికి ఏంటంటే ఇన్వెస్టర్స్ కొద్దిగా కాషియస్గా ఉన్నారు. అయితే డిఫరెంట్ బ్రోకర్స్ దీని మీద రేటింగ్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నోమూరా ఏం చెప్తుందంటే బై రేటింగ్ అనేది ఇచ్చింది. సో ప్రస్తుతానికి ప్రీవియస్గా అయితే 22,005 రూపాయలు అనేది టార్గెట్ ప్రైస్ ఉంది. బట్ ఈసారి కొద్దిగా తగ్గించింది, 21,200 అని చెప్పేసి చెబుతుంది అప్రాక్సిమేట్గా. అంటే ఓ 800 పాయింట్లు, అంటే 800 రూపాయలు టార్గెట్ అనేది తగ్గించిందని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తుంది. మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు ఏంటంటే పాజిటివ్గా ఉన్నారు స్టాక్ మీద. బై కాల్ అనేది ఇనిషియేట్ చేశారు. 20,500 రూపాయల దాకా స్టాక్ అనేది వెళ్తుందని చెప్పేసి అప్సైడ్ టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నువామా ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వీళ్ళు వచ్చేసరికి హోల్డ్ అనే ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి 15,470 అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎంకే గ్లోబల్ వాళ్ళు టార్గెట్ ప్రైస్ అనేది తగ్గించారు. ప్రీవియస్ దానికంటే కూడా ఈసారి 19,800 అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళు కూడా డౌన్ గ్రేడ్ చేశారు. ప్రీవియస్గా బై ఉండేది, ఈసారి హోల్డ్ చేయమని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అండ్ ప్రీవియస్గా ఏంటంటే 16,500 టార్గెట్ అన్నారు, ఈసారి 15,650 అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ డౌన్ గ్రేడ్ చేయడానికి 3 రీజన్స్ అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి వివోతో వీళ్ళు టైఅప్ అయ్యారనమాట. ఆ ప్రొడక్షన్ అనేది డిలే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి డిస్ప్లే అసెంబ్లీస్ కూడా డిలే ఉంది, హెచ్కేసీ వాళ్ళతో వీళ్ళు చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ రైజింగ్ కాంపిటీషన్ అనేది కూడా సిగ్నిఫికెంట్గా వచ్చింది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని కొంతమంది బ్రోకరేజ్ సంస్థలు ఏంటంటే టార్గెట్ అనేది రెడ్యూస్ చేసినాయి అని చెప్పేసి తెలుస్తూ ఉంది. వైట్ స్పేస్ ఆల్ఫాకి సంబంధించిన పునీష్ శర్మ గారు ఏమంటున్నారంటే జియో పొలిటికల్ ఇష్యూస్ అయితే తగ్గాయి, ట్రేడ్ టెన్షన్స్ కూడా తగ్గాయి. బట్ స్టిల్ ఏంటంటే మార్కెట్
ఆ యొక్క ఇంపాక్ట్ మార్కెట్ మీద ఉంటుంది, ఆ రిస్క్ అనేది కొనసాగుతుందని చెప్పేసి కొద్దిగా అలర్ట్ చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. పిఎఫ్సి షేర్స్ వచ్చేసరికి 3% పెరగడం జరిగింది. Q4 నెట్ ప్రాఫిట్ 11% ఇంక్రీజ్ అవ్వగా నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా 41% అనేది ఇంక్రీజ్ అయింది. సో విచ్ ఈజ్ ఏ గుడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆపరేషన్ సింధూర్ తర్వాత సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి సంబంధించిన డేటా అనేది మనం పరిశీలన చేసినట్లయితే ముఖ్యంగా భారత్ ఎలక్ట్రానిక్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఐడియా ఫోర్జ్ టెక్నాలజీస్, పారాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్, జెన్ టెక్నాలజీస్ ఈ షేర్స్ ఈ యొక్క పహల్గామ్ అటాక్కి ముందు మనం చూసుకున్నట్టయితే 52 వీక్ హై నుంచి దగ్గర 15% నుంచి 50% దాకా డ్రాప్ అయినాయి. బట్ ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ అనేది స్టార్ట్ చేసినాయో ఈ కంపెనీలన్నీ కూడా బౌన్స్ బ్యాక్ అయినాయి సిగ్నిఫికెంట్గా. అయితే ఎందుకు ఇలా జరిగింది అంటే ప్రాబబ్లీ ఇటువంటిప్పుడు డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఆర్డర్స్ అనేది వస్తాయి ఈ కంపెనీలకు అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్, యాంటిసిపేషన్ అయితే ఉంది. బట్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ అనేది కూల్ ఆఫ్ అయినాయి కాబట్టి ప్రాబబ్లీ ఇక్కడ సారాంశం ఏంటంటే ఈ యొక్క స్టాక్స్ సిగ్నిఫికెంట్గా పెరిగాయి. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళొచ్చు, అంటే కిందకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఏదైతే ఒక ఆర్డర్ బుక్ అనేది ఉందో అది రిఫ్లెక్ట్ అవ్వడానికి కూడా కొద్దిగా లాంగ్ టర్మ్ అనేది టైం తీసుకుంటుంది అనేది దీని సారాంశం అనమాట. జైడస్ లైఫ్ సైన్సెస్ షేర్స్ ఈరోజు సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళు మంచి Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ముఖ్యంగా యుఎస్ ఫార్ములేషన్ బిజినెస్ ఏదైతే ఉందో జనరిక్ ఫార్ములేషన్ బిజినెస్లో మంచి గ్రోత్ అనేది కనబరిచింది. నాట్కో ఫార్మా, సిప్లా, అదర్ ఫార్మా షేర్స్ అనేది ఈరోజు 4% దాకా పెరగడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఎందుకు అలా జరిగింది అంటే యుఎస్లో జనరిక్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆ ప్రైస్ అనేది తగ్గించడం అనేది ప్రస్తుతానికి ఎక్సెప్షన్లు ఇచ్చారన్నమాట. తగ్గియట్లేదు, ప్రైస్ తగ్గించారనుకోండి డెఫినెట్గా వీళ్ళకి మార్జిన్ ప్రెషర్ అనేది ఉంటుంది. సో తగ్గించలేదు కాబట్టి ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఆ స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. కేపీఆర్ మిల్ షేర్స్ వచ్చేసరికి 6% దాకా పడిపోవడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఈరోజు 3.2% ఈక్విటీ అనేది చేతులు మారాయి. అయితే ప్రమోటర్స్ సెల్లర్స్గా ఉన్నారేమో అనే డౌట్ కూడా ఉందన్నమాట. సో ఇంకా మనకి డేటా అయితే అప్డేట్ అవ్వలేదు. ఒకవేళ ప్రమోటర్స్ సెల్లింగ్ అనేది చేశారనుకోండి డెఫినెట్గా ఏంటంటే కొద్దిగా ప్యానిక్ అనేది జరుగుతూ ఉంటుంది. టైర్ ఏదైతే సెక్టార్ ఉందో దానికి సంబంధించిన స్టాక్స్ అయితే ఈరోజు గ్రీన్లో ట్రేడ్ అయ్యాయి. ముఖ్యంగా జేకే టైర్, సిఆర్ట్, ఎంఆర్ఎఫ్ అనేది సిగ్నిఫికెంట్గా 2% నుంచి 10% దాకా పెరిగాయి అనమాట. ఎందుకు అంటే ఇక్కడ బిజినెస్ అవుట్ గ్రోత్ అనేది బాగుంది, అవుట్లుక్ అనేది బాగుంది. నెక్స్ట్ ఇన్పుట్ కాస్ట్ అంటే రా మెటీరియల్ కాస్ట్ కూడా కొద్దిగా తగ్గిందనమాట. సో ప్రాబ్లీ నెక్స్ట్ క్వార్టర్స్లో వీళ్ళకి ఏంటంటే మంచి మార్జిన్స్ అనేది అనౌన్స్ చేయడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఐపీఓస్ విషయానికి వచ్చేసరికి బొరానా వీవ్స్ లిమిటెడ్ అనేది నిన్నటి రోజున బిడ్డింగ్కి ఓపెన్ అయింది, రేపు క్లోజింగ్ అయిపోతుంది. అయితే సబ్స్క్రిప్షన్ 25 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. మెయిన్ బోర్డు ఐపీఓ అనమాట. 14,145 రూపాయలు అనేది అవసరం అవుతుంది దీనికి మనం అప్లై చేసుకోవాలంటే. డార్ క్రెడిట్ అండ్ క్యాపిటల్ లిమిటెడ్ కూడా ఈరోజు ఐపీఓకి వచ్చింది. సబ్స్క్రిప్షన్కి 23న క్లోజ్ అయిపోతుంది. ఓవర్ సబ్స్క్రిప్షన్ 3.91 టైమ్స్ అనేది కనిపిస్తుంది. ఇది ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించింది. దీనికి మనం అప్లై చేయాలంటే 1,14,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. బెల్ రైజ్ ఇండస్ట్రీస్ కూడా ఈరోజు ఐపీఓకి సబ్స్క్రిప్షన్ ఓపెన్ ఉంది, బట్ అండర్ సబ్స్క్రిప్షన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇందులో మనం అప్లై చేసుకోవాలంటే 14,110 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఇది మెయిన్ బోర్డ్ ఐపీఓ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక యూనిఫైడ్ డేటా టెక్ సొల్యూషన్స్ 22వ తారీఖు ఐపీఓకి రావడం అనేది జరుగుతుంది. ఇది ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించింది. దీనికి మనం అప్లై చేయాలంటే 1,04,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. అయితే ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ ఏమైందంటే కాల్ సైడ్ ప్రీమియమ్స్ పెరిగాయి, దాని తర్వాత కాల్ సైడ్ ప్రీమియమ్స్ తగ్గాయి. ఎనీహౌ ఇక్కడ పుట్స్ కూడా కొద్దిగా పెరిగాయి. ఎప్పుడైతే ఇది జరుగుతుందో నేను అప్డేట్ అయితే చేశాను టెలిగ్రామ్లో. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిఫ్టీలో పుట్ కాల్ రేషియో అనేది 0.64 అనేది చూపిస్తూ ఉంది. స్టిల్ ఏంటంటే కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ ఉంది. ఎందుకంటే ఒకటి కంటే పుట్ కాల్ రేషియో తక్కువగా ఉందంటే బేరిష్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో 0.76 అనేది చూపిస్తుంది, కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ ఉంది. సెన్సెక్స్లో వచ్చేసరికి మనకి 0.66 అనేది చూపిస్తుంది. అగైన్ ఏంటంటే దీంట్లో కూడా కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి 0.93% ఇంక్రీజ్ అయింది, స్లైట్గా ఇంక్రీజ్ అయింది, కొద్దిగా వోల్టైల్గా ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ నిన్నైతే నెగిటివ్గా క్లోజ్ అయింది. అగైన్ ఈరోజు కూడా మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా 334 పాయింట్లు ప్రస్తుతం అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి డౌన్ ట్రెండ్లో అయితే కొనసాగుతుంది. ఇక నిఫ్టీ 50 అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఇక్కడ చూడండి, ప్రీవియస్గా 2 ఇండెసిషన్ క్యాండిల్స్ అక్కడ ఒక ఎం ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ జరిగి సిగ్నిఫికెంట్గా రెడ్ క్యాండిల్ అనేది వచ్చింది. ఈరోజు ఏమైందంటే టాక్టికల్గా మళ్ళీ అదే లెవెల్ని టచ్ చేసి అక్కడ రిజెక్షన్ అనేది జరిగింది. మీరు కనుక డ్రా చేశారనుకోండి ఈ హై నుంచి ఇక్కడికి ఫిబొనాకీ 61.8 లెవెల్ ఇది అనమాట. ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి రివర్స్ అనేది తీసుకుంది. ప్రస్తుతం మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అఫ్కోర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకు కొద్దిగా బేరిష్గా ఉంది. సో చూడండి, ఒక వేవ్స్ లాగా మూవ్ అవుతుంది.
సో ప్రస్తుతానికి ఇది ఒక వేవ్ లాగుంది, ఇక్కడ వీక్ అవుతుంది. సో ప్రాబబ్లీ స్లోగా కిందకి రావచ్చు 24,770 దాకా, దాని తర్వాత 24,668, దాని తర్వాత 24,590 దాకా డౌన్ సైడ్ అయితే రావడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ కానీ ఫ్లాగ్ లాగా ఫార్మేషన్ జరిగి బ్రేక్అవుట్ అనేది జరిగిందనుకోండి, ఇమీడియట్గా 24,855, దాని తర్వాత 24,973 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది మనం మెన్షన్ చేసుకున్నాం. ఆ లెవెల్ దగ్గర 54,684 అక్కడ సపోర్ట్ తీసుకుంది, దాని తర్వాత బౌన్స్ అయింది. ఎనీహౌ సేమ్ అనమాట, మనకు ఒక వేవ్స్ లాగా మూవ్ అవుతుంది. ఇక్కడ మార్కెట్ అయితే కొద్దిగా వీక్ అయింది. సో ప్రాబబ్లీ 54,937 అనేది టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగిందంటే ఇక్కడ దాకా రావచ్చు. ఒకవేళ ఇక్కడ ఫ్లాగ్ ఫార్మేషన్ చేసి బ్రేక్అవుట్ అయిందంటే 55,176, దాని తర్వాత 55,500కి వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. ఎనీహౌ మనకి ఇక్కడ సెన్సెక్స్ అనేది కూడా ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో ఆల్మోస్ట్ అక్కడ దాకా వచ్చింది, మళ్ళీ బౌన్స్ అయింది. ఇక్కడ వీక్నెస్ అనేది కనిపిస్తుంది అనమాట 1 అవర్ టైం ఫ్రేమ్లో. సో ప్రాబబ్లీ ఈ లెవెల్కి అయితే డౌన్ సైడ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక గోల్డ్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే సో ప్రస్తుతానికి ఏంటంటే ఒక సిగ్నిఫికెంట్గా డ్రాప్ జరిగి ప్రస్తుతానికి 61.8 లెవెల్ దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. ఇక యుఎస్ ఆయిల్ మనం పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి కొద్దిగా హైయర్ లెవెల్లో రిజెక్షన్ అనేది జరుగుతుంది. అండ్ న్యాచురల్ గ్యాస్ మనకి ఇక్కడ ఒక ఎం ప్యాటర్న్ కనిపిస్తుంది. సో పైకి వెళ్ళింది, కొద్దిగా అక్కడ కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్ డౌన్ జరిగి మళ్ళీ బౌన్స్ అనేది అవుతుంది. ఎనీహౌ మనకి కొద్దిగా వీక్నెస్ అనేది హైయర్ లెవెల్లో ఉండటానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది. అట్లీస్ట్ 303 కానీ 296 కానీ ఈ లెవెల్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ప్రస్తుతం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం గమనించినట్టయితే కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ కనిపిస్తుంది. యుఎస్ మార్కెట్స్ ముఖ్యంగా డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఓకే, అండ్ ఆల్రెడీ మనది కొద్దిగా షార్ట్ టర్మ్లో పుల్ బ్యాక్ అనేది జరుగుతుంది కాబట్టి కొద్దిగా డౌన్ సైడ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్. వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది అంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. కొత్త వాళ్ళు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.